ఈ అన్వేష్ కూడా ఇండియా రాబోతున్నాడు, అతన్ని అరెస్ట్ చేస్తున్నారు అంటున్నారు మేడం. ఒకవేళ అతన్ని అరెస్ట్ చేస్తే రకరకాల స్టేషన్‌లో అతనికి పంజాగుట్టనే కాదు కొన్ని డిస్ట్రిక్ట్స్‌లో కూడా కేసులు నమోదయ్యాయి. సో మరి ఎటువంటి పరిస్థితి ఉండబోతుందంటారు అతన్ని? ఇప్పుడు అతను పురాణాల్ని అవమానించాడు కాబట్టి ఈ దేశాన్ని కించపరుస్తూ వేరే దేశాలు చాలా బాగున్నాయి అని చెప్పాడు కాబట్టి దేశద్రోహ నేరం ఓకే. వస్తుందా, లేదు న్యూసెన్స్ క్రియేట్ చేసేటట్లు మాట్లాడాడు అనేది వస్తుందా, అతను చేసిన వీడియో చాలా అసభ్యంగా ఉంది అది అవుతుందా, లేదు ఐటీ యాక్ట్ అట్రాక్ట్ అవుతుందా, ఇలా రకరకాల ఉన్నాయి. ఎవరు పెట్టినా అవే కేసులు, ఎన్ని స్టేషన్స్లో పెట్టినా అవే సెక్షన్స్. ఈ సెక్షన్స్ ప్రకారం మరి కోర్టు ఏమి డిసైడ్ చేస్తో మనం చెప్పలేము. మ్యాక్సిమం ఐటీ దీనికైతే 3 సంవత్సరాల శిక్ష ఉంటుంది. అయితే ఇప్పుడు చాలామంది ఏం డిమాండ్ చేస్తున్నారంటే, ఇప్పుడు అతను ఎక్కడో ఫారెన్‌లో ఉన్నాడు కదా! సో ముందు అన్‌సబ్‌స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మన ఇండియన్ కరెన్సీయే మొత్తం అతనికి ఆదాయం అంటే. అదొకటి. ఇంకొకటి ఇతర దేశాల వాళ్ళతో మాట్లాడి అతన్ని ఇండియాకి రప్పించి అరెస్ట్ చేస్తే ఇంకోసారి ఇలా రిపీట్ అవ్వదు. వేరే వాళ్ళు కూడా చెయ్యరు అంటున్నారు. సో ఆ ఛాన్స్ ఉందంటారా? ఇప్పుడు చేయమనండి. వేరే కంట్రీ ఇప్పుడు వేరే దేశానికి సంబంధించిన అధినేతలతో మాట్లాడి అతను ఇండియాకి రప్పించి ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారంటే అతని బ్యాంక్ అకౌంట్లు సీజ్ చేయమంటున్నారు. సీజ్ చేయండి, అసలు ఆ డబ్బు చూసుకునే కదా వాడికి అంత మతం వచ్చింది, వాడికి ఇంత ఇది వచ్చింది అని. అసలు ఇప్పుడు నేను అదే అంటున్నా, నేను ఇప్పుడు కూడా ఇక్కడ ఉన్న ఇప్పుడు ఇప్పుడు పైకి వచ్చిన విషయం కంటే కూడా దాని పుట్టుపూర్వతాల దగ్గరికి వెళ్తాను. అవును, రైట్. పురుగు వేరులో ఉన్నప్పుడు ఆకులు తెంపితే ఏమొస్తుంది? అంతేగా. ఆ చెట్టుకి వేరు పురుగు పట్టింది, ఆ వేరు పురుగుకి వైద్యం చేయాలి అంటే మనం ఎక్కడికి వెళ్ళాలి? వేరే దగ్గర దాని మూలాల దగ్గరికి వెళ్ళాలి, మూలాల్లోకి వెళ్తే ఇన్నాళ్ళు నా అన్వేషగాడు ఇన్ని డబ్బులు సంపాదించుకోవడం కరెక్టా? అది పరోక్షంగా సపోర్ట్ చేసినట్టేగా వీళ్ళందరూ. అందరూ కలిసి సపోర్ట్ చేశారు. ఇంతమంది ఎందుకు చూశారండి వాడిని? అంటే అప్పుడు నచ్చాడు, వాడు బూతులు పెడితే నచ్చినాయి మీకు, ఇప్పుడు నచ్చట్లేదు. మీరు ముందు మనుషులుగా ఉండండి, తర్వాత దేశము దేశభక్తి అన్నీ వస్తాయి. దేశభక్తి ఒక్కటి ఉండి పక్కోడిని పీడించేవాడు మంచోడు ఎట్లా అవుతాడు? కరెక్ట్. పక్క మనిషిని, సాటి మనిషిని తనతో పాటు మనిషిగా గుర్తించలేని వాడు. నేను గౌరవం గురించి మాట్లాడట్లేదు. నేను అసలు నాకు ఒకళ్ళకి గౌరవం ఇచ్చుకోవటం అనేది ఒక ప్రశ్నే కాదు. ఎవరికి వాళ్ళు ఇచ్చుకుంటే చాలు గౌరవం. ముందు గౌరవించబడే పనులు చేయాలి కదా. పక్క వాళ్ళని గుర్తించాలి. వాళ్ళు మనుషులు, నాకున్న హక్కులే వాళ్ళకు ఉంటాయి అని గుర్తిస్తే ఈ సమస్య రాదు. సో ఖచ్చితంగా సమాజంలోనే మార్పు రావాల్సిందే, సమాజంలో మార్పు రావాల్సిందే. ప్రభుత్వాలు కూడా కఠినంగా వ్యవహరించి అన్వేషణ తీసుకురావచ్చు. అయినా నాకేమనిపిస్తుందంటే అసలు ప్రభుత్వము అంత పనికి పూనుకుంటుందా? ఎందుకంటే విదేశాల్లో చాలామంది ఈ దేశానికి ద్రోహం చేసి వేరే దేశాల్లో ఆర్థిక నేరాలు ఇంకొక నేరాలు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా తీసుకురావాల్సి వస్తుంది. నాకేమి ప్రజాభిప్రాయానికి లొంగి భారతదేశంలో ప్రభుత్వం చేస్తుందని నేనైతే అనుకోను. కానీ అతన్ని పిలిపించాల్సిన అవసరం అయితే ఉంది. సో పిలిపిస్తే బాగుంటుంది. ఇంకొకసారి ఇలాంటి